బ్లూ ఓషియన్ బయోటెక్ పరిశ్రమ మూసివేతను అడ్డుకుని కార్మికుల ఉపాధి కాపాడాలని కార్మికుల సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో గల బ్లూ ఓషియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాచ్ పరిశ్రమ గత 4 రోజులుగా మూతబడి 78 మంది కార్మికులను విధుల నుండి తొలగించారని అన్నారు. ఈ పరిశ్రమను నమ్ముకుని 12 ఏళ్ల నుండి పనిచేస్తున్న కార్మికులను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అర్ధాంతరంగా తొలగించడంతో కుటుంబాలతో సహా రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోకేష్, దుర్గాప్రసాద్, త్రిమూర్తులు, జె సత్యనారాయణ, పి గోపాలకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ లాభాలు రావడం లేదని చెప్పి రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేసింది. మేము ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని కలిసి లెటర్ ఇచ్చాం. మా సమస్యలు, మా డిమాండ్లు మేము మేనేజ్మెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇద్దరం కలిసి మీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా సహకారం తీసుకుని పరిశ్రమల లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేద్దాం. మా ఉపాధిని కాపాడుకుందాం. కాదు మేము మూసేస్తామని చెప్తే ఒక్కొక్క కార్మికుడికి 18 నెలల జీతం బకాయి ఉంది. 18 నెలల జీతం మీరు నష్టపరిహారంగా చెల్లించండి. అప్పుడు మేము దానికి సంబంధించి చర్చలు సాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటిది ఏం చెప్పకుండా, కనీస వేతనాలు చెల్లించకుండా, పిఎఫ్ ఇవ్వకుండా మీకు వెళ్ళిపోండి రేపటి నుంచి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవాలి, లేబర్ ఆఫీస్ కలెక్ట్ చేసుకుని కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాకినాడ జిల్లాలో ఇది మూతపడుతున్న అనేక పరిశ్రమల్లో ఇదొక పరిశ్రమ. ప్రభుత్వ యాజమాన్యం కలెక్ట్ చేసుకుని మూతపడిన పరిశ్రమలు తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇప్పటివరకు బకాయిలుగా ఉన్నటువంటి బోనస్, వేతనాలు, కనీస వేతనాలు బకాయిలతో సహా కార్మికులకు చెల్లించే ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపటి నుంచి పరిశ్రమ ముందు ఆందోళన చేయడానికి కార్మికులు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు టెంట కొనసాగుద్ది. సిఐటి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇందులో చాలా వరకు ఏజ్ కొంచెం వయసు ఎక్కువ కలిగిన ఉన్నారు సార్. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి ఇందులో కష్టపడతారు సార్. వాళ్ళకి చాలా తక్కువ శాలరీతో వాళ్ళ సేవను వినియోగించుకుని వాళ్ళకి 50 దగ్గరికి వచ్చేసిన తర్వాత మీకు రేపు నుంచి రావద్దని నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళారు సార్. వాళ్ళకి ఉద్యోగం లేదు, వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చడం లేదు. వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. ఇందులో చాలా వరకు మెజారిటీ వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఉద్యోగులు ఖాళీగా ఉన్నారు సార్. వాళ్ళు ఎలా బ్రతకాలో కూడా లేదు సార్. దాన్ని బట్టి కొన్ని న్యాయ డిమాండ్లను ఎండీ గారి ముందు ఉంచడం జరిగింది. ఆయన ఎటువంటి సానుకూలంగా స్పందించలేదండి. అతని యొక్క అవసరాలు, అతని యొక్క ప్రాబ్లమ్స్ చెప్తాడు కానీ మా యొక్క డిమాండ్లు ఏమీ పట్టించుకోలేదు సార్. ఇందులో హెచ్ఆర్ మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు సార్. ఒక ఎంప్లాయీని ఎలా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేస్తారు సార్. మేము అడిగిన న్యాయబద్ధమైన డిమాండ్ తప్ప అన్యాయమైనవి కాదు సార్. అవన్నీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిన న్యాయబద్ధ డిమాండ్లని కలెక్టర్ గారు చూశారు. ఇందులో ఎటువంటివి కూడా అన్యాయమైన డిమాండ్లు లేవు, న్యాయంగా ఉన్నాయి. ఇవన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు సార్. ప్రభుత్వం కూడా కలగజేసుకుని బ్లూ ఓషన్ యాజమాన్యంతో మాట్లాడి దయచేసి మాకు ఉద్యోగం కల్పించాలి, మరియు మాకు రావాల్సిన వేతనాలు, మా న్యాయమైన డిమాండ్లు అన్నీ తీర్చి. మేము 12 సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ మేనేజ్మెంట్ లే ఆఫ్ ప్రకటించాలని చెప్పి మొన్న 12వ తారీఖు నుంచి మమ్మల్ని విధుల నుంచి తొలగించింది. మాకు ఎటువంటి సమాచారం, ముందస్తు సమాచారం కూడా లేకుండా మమ్మల్ని కంపెనీ నుంచి లోపల నుంచి బయటికి తోసేసింది. ఇప్పుడు మమ్మల్ని మా పిల్లం పిల్లలతో రోడ్ల మీద పడిపోయాం. మాకు ఎటువంటి ఉపాధి ఆధారం అది ఏమీ లేకుండా, మమ్మల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ బయటికి తోసింది. ఇప్పుడు మేము పిల్లం పిల్లలతో రోడ్ల మీద పడిపోయాం. మాకు బ్లూ యాక్షన్ కంపెనీ మేనేజ్మెంట్ ఎటువంటి ఇది కూడా చేయడం లేదు, గ్యాదర్ చేయడం లేదు. కాబట్టి మీరు మా ఇందు సిఐటియు నాయకులు, కార్మిక సంఘాలు అందరూ మా వెనకాల ఉండి మమ్మల్ని ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని ఇవాళ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని విధుల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.